అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. కొన్ని పార్టీలు దేవుళ్ళ పేరుతో, గుళ్ళ పేరుతో రాజకీయాలు చేస్తుంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ సర్వ మతాలని, దేశంలోని అన్ని ప్రాంతాలని ఒకే రకంగా చూస్తూ, అందులో భాగంగా హిందువులు పూజించే గుళ్ళకి అనేక నిధులు ఇవ్వటం జరుగుతుంది. క్రిస్టియన్స్కి సంబంధించిన చర్చిలకు కానీ, ముస్లిం మైనార్టీ సంబంధించిన మసీదులకు కానీ, అంటే మత సామరస్యానికి చేయనమే కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ. ఒక హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్సే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అటువంటి వారి ఆత్మ గౌరవానికి, వారి మతానికి సంబంధించిన సంస్కృతికి ఉట్టి పడేలా ఆ మతాలకు సంబంధించిన సాంప్రదాయబద్ధంగా కూడా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా వారికి కూడా సహకరిస్తుందన్నమాట నిజం. ఈ రాబోయే వచ్చే సంవత్సరంలో గోదావరి పుష్కరాలున్నాయి. ఈ మధ్యనే మేడారం జాతర జరిగింది. ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు కనీ విని ఎరగని రీతిలో కోట్లాది మంది భక్తులు మేడారం జాతరకు వస్తే అద్భుతంగా మీరెన్నుకున్న ఈ ప్రజాప్రభుత్వంలో మేడారం జాతర గిరిజనులు, గిరిజనేతరులు ఆరాధ్య దైవంగా పూజించే ఆ దేవతల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 300 కోట్ల దాకా ఖర్చు పెట్టి చరిత్రలో నిలిసే విధంగా ఆ మేడారాన్ని ఆనాడు అభివృద్ధి చేసుకున్నాం. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రాముల వారి గుడి, భద్రాద్రి అనే పేరే ఆ జిల్లాలో చేర్చారు. ఆ రాముల వారి గుడికి ఆనాటి ప్రభుత్వ పెద్దలే వచ్చి స్వయంగా 100 కోట్లు ఇస్తామని చెప్పారు. 100 కోట్లు కాదు కదా, 100 పైసలు కూడా ఇవ్వలే. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం సుమారు 350 కోట్లు మొన్న శాంక్షన్ చేసి శ్రీరామనవమి నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా రాబోయే వారం 10 రోజుల్లో పనులు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద గోదావరి పుష్కరాల నాటికి వాటిని కూడా పూర్తి చేసే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాం. అంతకుముందు మాడు వీధులు నిర్మించడం కోసం భద్రాద్రి టెంపుల్ చుట్టూ సుమారు 68 కోట్ల రూపాయలతో ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఇతరత్రా చేసి దానికి సంబంధించిన ల్యాండ్ను కూడా ఎక్విజిషన్ చేసుకోవటం జరిగింది. ఈ పుష్కరాలు ఏవైతే గోదావరి పుష్కరాలు ఉన్నాయో, బాసర నుంచి భద్రాచలం వరకు ఈ టూరిస్ట్ ప్లేస్ అయిన ఈ ప్రదేశంలో అన్ని దేవాలయాల్ని అభివృద్ధి చేయడం కోసం మొన్ననే కేబినెట్ లో 1,000 కోట్ల రూపాయలు మొదటి విడతగా 1,000 కోట్ల రూపాయలని మొదటి విడతగా శాంక్షన్ చేసి వాటి ప్రణాళికలతో యుద్ధ ప్రాతిపదిక మీద ఆ గుళ్ళన్నీ కూడా పునర్నిర్ణయించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం. అందులో భాగమే ఇక్కడ ప్రసిద్ధిగాంచిన శివాలయం అనేక తరాల నుంచి ఇక్కడ ఉంది. ఆనాటి మహానుభావులు నిర్మించిన ఈ శివాలయానికి ప్రత్యేక శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని కూడా తీసుకొని మొదటి విడత 3,30,00,000 శాంక్షన్ చేశాం. మరీ తక్కువైంది రాజగోపురానికి అంటే మరొక 42 లక్షలు కూడా శాంక్షన్ చేశాం. రమారమి 3,72,00,000 రూపాయలతో ఈ శివాలయాన్ని మరింత అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడే శంకుస్థాపన చేసుకుని పనులు కూడా వడివడిగా జరుగుతున్నాయి. రాబోయే శివరాత్రి నాటికి తప్పకుండా ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలని కూడా గౌరవ అధికారుల్ని, అదే రకంగా ఈ కాంట్రాక్టర్ కూడా తెలపడం జరిగింది.